ఈరోజు శుభ శుక్రవారం ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఏమిటి ఈరోజు స్పెషల్? ఏమనుకుంటున్నారు శుభ శుక్రవారం అంటే? ఎందుకండి ఈరోజు గుడ్ ఫ్రైడే? సరిగా 2024 సంవత్సరాల క్రితం సృష్టిని కలుగు చేసిన దేవునికి శిక్ష విధింపబడి సృష్టిని కంటికి కనిపించేవి, దృశ్యమైనవి, అదృశ్యమైన వాటిని సమస్తమును కలుగు చేసిన దేవుడు చనిపోయాడు. ఈరోజు మానవులకి వివాహ దినోత్సవాలు, పుట్టినరోజులు, ఇంకా వ్యాపార దినోత్సవాలు, జ్ఞాపకార్థంగా అనేక దినాలు జరుపుకుంటారు. ఈరోజు గుడ్ ఫ్రైడే, సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు చనిపోయిన రోజు. అసలు దేవుడు చనిపోతాడా? అసలు చనిపోతే దేవుడు అవుతాడా? దేవుడు అంటే అర్థం ఏమిటంటే ఎవర్ లాస్టింగ్, సుప్రీం, లివింగ్ బీయింగ్, ఎప్పటికీ అత్యధికుడై జీవించే వారినే దేవుడు అంటారు. మరి ఎప్పటికీ అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జీవిస్తారు. మరి సుప్రీం అంటే అందరికీ మించిన వాడు అని అర్థం. లివింగ్ బీయింగ్ అంటే జీవించి ఉండేవాడు అని అర్థం. భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో జీవించేవాడు, సర్వ సృష్టికి అధిపతి అయిన సదాకాలము జీవించే దేవుడు చనిపోతాడా? ఏమిటి ఆశ్చర్యంగా లేదా? దేవుడు అన్న పదానికి, దేవుడు మరణ దినము అన్నదానికి రెండు కాంట్రవర్షియల్గా లేదా స్టేట్మెంట్? ఒకదానినొకటి విభేదించడం లేదా? సజీవుడైనటువంటి దేవుడు, సదాకాలము జీవించే దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడిని మేము పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని మనం భావిస్తాం కదా. మరి అదే దేవుడు చనిపోయాడని మరలా ఉపవాసం ఉండి కంటనీరు పెట్టి మరలా ఆరాధన చేస్తున్నాం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? మానవులకి ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మానవులు జీవించడానికి పుడతారు. మానవులకి మొదట బర్త్డే ఉంటుంది, తర్వాత చివరి రోజు కూడా ఉంటుంది. దేవునికి అలా లేదు. ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది. దేవుడు ఎందుకు పుట్టాడంటే మానవులకు తెలియదు. చాలా మంది లోకం అనుకుంటుంది యేసు ప్రభు యుగ పురుషుడు, మార్గదర్శి, మంచి బోధనలు చేశాడు అని దేవుడిని కూడా మానవుడు అనుకుంటుంది సమాజం. కానీ దేవుడు అందుకు పుట్టలా అని దేవుని లేఖంలో రాయబడి ఉంది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పాను.
ఎందుకు వచ్చాడండి దేవుడు లోకానికి? క్రిస్మస్ ఎందుకు ఆవిర్భవించింది? డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే, ఈస్టర్ జరుపుకోవాలి కాబట్టి క్రిస్మస్ జరుపుకోవాల్సి వచ్చింది. ఈస్టర్ అవసరమైంది, గుడ్ ఫ్రైడే అవసరమైంది కాబట్టి క్రిస్మస్ ఉనికిలోకి వచ్చింది. దేవుడు పుట్టాడు కనుక చనిపోలా, దేవుడు చనిపోవడం కోసం పుట్టాడు. చనిపోవడం కోసం పుట్టాడు కాబట్టి క్రిస్మస్ వచ్చింది. చనిపోవటానికి పుట్టాడు కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే వచ్చింది. ఏమన్నది అక్కడ? ఇంకొకసారి చదవండి, సగం నుంచి చదవండి. అనేకులకు, ఒకసారి అందరూ బైబిల్ చూడండి, 21వ పేజీ, 28వ వచనం, క్రొత్త నిబంధన 21వ పేజీ, 20వ అధ్యాయం 28వ వచనం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చింది. అనేకులు అంటే లోకమంతటి కొరకు, లోకమంతటి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి దేవుడు చనిపోవటానికే పుట్టాడు. దేవుడు చనిపోతే నీకు నాకు లాభం ఏమిటి? అక్కడ ఉంది, విమోచన క్రయధనముగా. ఒక మనిషి విమోచింపబడాలంటే, ఒక మనిషి పాపి పవిత్రుడుగా పరిశుద్ధుడు అవ్వాలంటే, ఒక మనిషి దేవుడు మెచ్చే వ్యక్తిగా అవ్వాలంటే, ఒక మనిషి దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే కొంత క్రయధనం చెల్లించాలి. దేవుని ఎదుట నిలబడటానికి, దేవునితో కలిసి జీవనం సాగించటానికి, దేవునితో సహవాసం ఉండటానికి ఈ భూమి మీద ఏ మనుష్యుడు అర్హుడు కాదు. సాధారణ మనుషులు అర్హులు కాదు. దేవునికి పరిచర్య సేవ చేసే పాస్టర్స్ కూడా అర్హులు కాదు. అందుకే యాజకుడు ప్రతి ఏటా తన నిమిత్తము ముందుగా బలి నర్పించి రక్తం తీసుకెళ్ళాలి, తర్వాత సర్వ సమాజం కోసం రక్తం తీసుకెళ్ళాలి. ఒక సేవకుడైనా, ఒక సామాన్యుడైనా, ఎవరైనా కానీ దేవునితో సహవాసం కావాలంటే మనుష్యుడు క్రయధనం చెల్లించాలి. మరి ఆ క్రయధనము చెల్లించడానికి, మనుషుల కోసం క్రయధనం చెల్లించడానికి దేవుడే మనిషిలాగా వచ్చాడు. మనిషిలాగా వచ్చి తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనుషులను విమోచించాడు. ఆ యొక్క శుభ సందర్భమే ఈ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే సర్వమానవాళి కోసం క్రయధనం చెల్లించడానికి, చనిపోవడం కోసమే దేవుడు పుట్టి చనిపోవటానికి సిద్ధమై చనిపోయిన రోజు ఈ గుడ్ ఫ్రైడే. అంతేకాని ఏమి తెలియకుండా, ఏమి వివేచించకుండా, ఏమీ అర్థం కాకుండా 40 రోజులు ఉపవాసం ఉండి నీ ఇష్టాన్ని బ్రతకటానికి కాదు. లోకంలో చాలామంది 40 రోజుల నుంచి ఏం చేస్తారండి? చెప్పులు వేసుకోరు, తెల్ల బట్టలు ధరిస్తారు, మాల వేస్తున్నారు, మాంసం తింటారు, మరి నిష్టగా ఉంటారు. వారు పాపము కాని విషయాలు అనుకునే వాటిని దూరం పెడతారు. మరి ఎక్కడైనా దేవుడు చెప్పాడు అవి చేయమని చెప్పాడా? దేవుడు ఎందుకు చనిపోయాడో నీకు తెలియాలి. నీ కోసం, నా కోసం క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చి
మానవులను రక్షించడానికి దేవుడు చనిపోయాడని నీవు నేను గ్రహించాలి. ఇంకొక భాగం ఉంది, ఒకసారి చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఆ భాగం మళ్ళీ మొట్టమొదటి నుంచి ఒకసారి చదువు. అందరూ ఆలకించండి, ఇంకొకసారి చదువుతారు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలు. ఇక్కడ రాయబడి ఉంది, ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఏమిటంటే, దేవుడు మనుషులందరి ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు. మనుషులందరూ దేవుని సృష్టి. దేవుడు మనుషుల్ని ప్రేమించాడని తెలియచేస్తున్నాడు. ఎట్లా అంటే దేవుని ప్రేమను ఎట్లా తెలియచేస్తున్నాడంటే, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని ప్రేమను దేవుని తెలియచేస్తున్నాడు. మనుషుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలియచేస్తున్నాడు. ఎట్లా అంటే తన ప్రాణం ఇచ్చి తెలియచేస్తున్నాడు. సరిగా 2024 సంవత్సరాల క్రితం ప్రభువులు వారు ఈ దినాన ప్రాణం ఇచ్చారు. ఆ ప్రాణం ఎందుకు ఇచ్చారంటే, దేవుడు ఎందుకు చనిపోయాడంటే దేవుని ప్రేమను తెలియచేస్తున్నాడు. దేవుని మరణం దేవుని ప్రేమను తెలియచేస్తుంది. దేవుని మరణం దేవుని అసమర్థతను కాదు. చాలా మంది అనుకుంటారు దేవుడు చనిపోయాడని జాలి పడతారు. చాలా మంది దేవుడు చనిపోయాడని చింతిస్తారు. చాలా మంది దేవుడు చనిపోయాడని మనోవేదన, ఆరంగుళాలు శీలగొట్టారంట, చేతుల్లో కాళ్ళల్లో మేకులు గుచ్చారంట, పక్కలో బల్లెపోటు పొడిచారంట, తలకు ముళ్ళు కిరీటం పెట్టారంట, భారమైన సిలువ మోయించారంట, కొండపైకి ఎక్కించారంట, ఎండలో నడిపించారంట అని వీళ్ళు అలిసిపోతారు మనుషులు. మానవులు సహజంగా అలా ఆలోచన చేస్తారు. అది నిజమే, కానీ దానిలో ప్రేమ ఉంది. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించాలని, దేవునితో సమాధానపరిచి పాపముల నుంచి మనిషిని వేరు చేయాలని దేవుడు ఉద్దేశించి, దేవుడు అనాది కాలముగా నిర్ణయించి దేవుడు చనిపోవడానికి సిద్ధమై ఈరోజు నీకు నాకు గుడ్ ఫ్రైడే. నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం కలదు, మరలా దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అని ఎవరన్నారండి? ఈ లోకంలో ఎవరైనా అన్నారా? దేవుడికి ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, ఆయన మరలా దాన్ని తీసుకోవడానికి ఆయనకి అధికారం కలదు. దేవుడంటేనే జీవాధిపతి. నేనే మార్గమును, సత్యమును, జీవమును. జీవమును అంటే ఏంటండి? లివింగ్ బీయింగ్. ఆయన ఎప్పటికీ జీవించే ఉంటాడు. ఆయనకి మరణం ఉండదు.
మరి ఆయన చనిపోయినట్లుంది ఇక్కడ. ఎందుకంటే మానవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలియచేయడానికి దేవుడు చనిపోయాడు. 2, మానవుల నిమిత్తం క్రయధనముగా తన ప్రాణమునిచ్చి మానవులను రక్షించటానికి క్రయధనముగా తన ప్రాణమునిచ్చి రక్షించటానికి చనిపోయాడు. ఆయన చనిపోవటానికే పుట్టాడు అని రాయబడి ఉంది. మరైతే మానవ సమాజము, అవగాహన లేని వారు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి చంపేశారు, దేవుడు చనిపోయాడు అని ఆ విచారంలో ఆహారం మానేస్తారు. ఆ విచారంలో ఏమిటో మనోవేదనగా ఉన్నట్టు నటిస్తారు. నీకే బాధ లేదు. ఆ విషయం దేవునికి తెలుసు. దేవుడు చనిపోయాడని, నిన్ను ప్రేమించాడని, నీ కోసం క్రయధనం చెల్లించాడని నీ మనసులో వేదన లేదు, బాధ లేదు, చింత లేదు. కానీ నువ్వు ఆహారం మానేసి నువ్వు నటిస్తావు. మానవులు నటిస్తారు. ఎందుకు నటిస్తారని చెప్తున్నానంటే, దేవుడు మనుషులకు ఒక నియమావళి ఇచ్చారు బ్రతకటానికి. నేను మిమ్మల్ని రక్షించడానికి చనిపోయాను, ఇవి దేవుడు ఇచ్చినటువంటి న్యాయ విధులు, ఇవి జరిగించండి అని దేవుడు చెప్తే దేవుని వాక్యాన్ని సమాజం నెరవేర్చదు, దేవుని వాక్యాన్ని సంఘము పాటించదు. ఇవి పాటించకుండా కల్పించుకుంటారు కొన్ని విషయాలు. ఉపవాసాలు చేయటం, బాధపడినట్టు నటించటం, ఎంతో వేదనగా ఉన్నట్టు కనపడటం, ముఖం వికారం చేసుకోవటం, ఇవన్నీ నటన లక్షణాలు, నటన తాలూకు వేషాలు. దేవుడు మనిషి ముఖము లక్ష్య పెట్టాడు. మనిషి ముఖాన్ని దేవుడు లెక్క చేయడు. మనుషుడు ఎంత వాడినా సరే మనిషి జరిగించవలసినవి, చేయవలసినవి, జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఏమిటంటే, ఇవేం ఉపవాసం ఉండాల్సిన పని లేదు. గుడ్ ఫ్రైడే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా? దేవుని వాక్యానుసారం నీ బ్రతుకుందా లేదా? నేనైనా మీరైనా సరి చూసుకుని దేవుడు చెప్పిన విధంగా జీవించటమే నువ్వు చేయాల్సినటువంటి విధి. మరి మానవులు ఇంకా ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క సిలువ ఏమి తెలియచేస్తుందంటే, దేవుని ప్రేమకు చిహ్నం సిలువ, ద సింబల్ ఆఫ్ లవ్. సహజంగా లోకంలో ప్రేమ అనగానే హృదయాకారంలో ఉన్నటువంటి సింబల్ చూపిస్తారు, హార్ట్ సింబల్ చూపిస్తారు. ప్రేమ అనగానే హృదయం బొమ్మ గీస్తారు. హృదయంలో ప్రేమ ఉందని. హృదయంలో ప్రేమ ఉంటుందండి. మనిషి అసలు ప్రేమిస్తాడా? మనిషి ఎవరినైనా ప్రేమిస్తారా? సరే, ప్రేమిస్తే ప్రేమించారు, ఏమైనా ఇస్తారు, ప్రాణం ఆ హృదయాన్ని ఇస్తారా? ప్రేమకు చిహ్నం ఈ ప్రపంచంలో అందరూ చూపించేది ఏంటంటే హృదయం అన్నమాట. హార్ట్ సింబల్ చూపిస్తారు. హార్ట్ సింబల్ చూపించి ప్రేమ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు. ఎందుకు మరి ప్రేమ అంటే హృదయం సింబల్ చూపిస్తున్నారు. మరి ఆ హృదయము ఇట్లా చూయించి ఆ హృదయాన్ని పీకి బయటకి ఇస్తావా? నువ్వు ఎవరినైనా ప్రేమించావు, నీ గుండె తీసి బయటకి ఇచ్చేస్తావా? ఇస్తారా ఎవరైనా? అది ప్రేమ? దేవుడు అంటున్నాడు, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇక్కడేమనుందంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా? వట్టిగా కాదు, హృదయాన్ని ఇచ్చేసాడు, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు, తన దేహాన్ని ఇచ్చేసాడు, తన రక్తాన్ని ఇచ్చేసాడు, నిలువెత్తు రూపాన్ని ఇచ్చేసాడు. ఇచ్చి
ఇదిగో ప్రేమ అని చెప్పాడు. దేవుని సిలువ అంటే మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేమ అన్న చోట సిలువే. ప్రేమను తెలియచేయాలంటే సిలువను చూపించాలి, ఇంకేదో కాదు. మానవులు అనుకున్నట్టు హృదయంలో కాదు ప్రేమ ఉండేది. దేవుడేమన్నాడు, నేను ప్రేమ స్వరూపి. దేవుని రూపమే ప్రేమ. మరి శుభ శుక్రవారమే ప్రేమ. దేవుని ప్రణాళికే ప్రేమ. దేవుని చిత్తమే ప్రేమ. మరి మానవులను రక్షించడానికి, మానవులకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చి ప్రేమించాడు. చనిపోవడం కోసమే పుట్టాడు, మరి చనిపోయాడు. మరైతే చాలా మందికి ఈ విషయం తెలియదు. చాలా మందికి ఈ విషయం గ్రహింపు కాదు. దేవుడు మానవుల కొరకు మాత్రమే చనిపోలేదు, కానీ దేవుడు మానవులకు బదులుగా చనిపోయాడు. దేవుడు చనిపోకపోతే మనకేమిటి నష్టం? మానవులకు ఏమిటండి నష్టం? ఈ గుడ్ ఫ్రైడే లేదనుకోండి, ఏమిటి? ఇక అన్ని బ్యాడ్ ఫ్రైడేలే, చెడు శుక్రవారాలే, మొత్తం 7 వారాలు చెడు దినాలే. ఎందుకంటే నీకు రక్షణ ఉండదు, నీకు దేవుడితో సంబంధం ఉండదు, నీకు నిత్య జీవం ఉండదు, ఒక మనిషికి దేవుని రాజ్యంలో పాలు పంపులు ఉండదు. ఏముంటది? నిత్య శిక్ష, నిత్య నరకం, నిత్యగ్ని. మరి నిత్యము తరతరాలు యుగాలు శిక్షకు పాత్రుడైపోతారు మానవుడు. మరి దేవుడు నీకోసం మాత్రమే కాదు, నీకు బదులుగా చనిపోయాడన్న విషయం నీ మదికి తెలియాలి. నీకోసం ఎవరైనా నీ భర్త చనిపోతాడా? మీకోసం ఎవరైనా మీ భార్య చనిపోయిందా? పిల్లల కోసం తల్లిదండ్రులు చనిపోతారా? తల్లిదండ్రుల కోసం పిల్లలు చనిపోతారా? బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా చనిపోతారా? లేకపోతే గవర్నమెంట్ అధికారులు, జడ్జిలు ఎవరైనా చనిపోతారా? ఎవరెవరి కోసం చనిపోతారండి? ఎవరెవరి కోసం చనిపోతారు? ఒక్క దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు నీ కోసం నా కోసం చనిపోతే నీకు నాకు లెక్క లేదు. అసలు లెక్క చేస్తారండి? దేవుడు మరి నన్ను లెక్క చేస్తారా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా ఆజ్ఞలు గైకొన్న వానిలో ఏమాత్రమునో సత్యం లేదు, వాడు అబద్ధికుడు. దేవుడిని మోసం చేస్తావా? దేవుడిని ప్రేమిస్తున్నానని, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నానని నువ్వేం చెప్పనవసరం లేదు, దేవుడికి తెలుసు. దేవుని ఆజ్ఞలు పాటించటమే దేవుణ్ణి ప్రేమించటం అంటే. ఉపవాసం ఉంటే దేవుని ప్రేమించటం కాదు, మీద కానుకలు ఇస్తే దేవుని ప్రేమించటం కాదు, తెల్ల బట్టలు వేసుకుని చక్కగా నటిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు, అందరికి సమాజంలో పవిత్రంగా పరిశుద్ధంగా కనపడితే నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం ఏమిటంటే ఒకే ఒకటి, నీ బ్రతుకు వాక్యానుసారంగా ఉందో లేదో నువ్వు ప్రతిదినం సరి చూసుకుంటా ఉంటావు. నువ్వెవ్వరికి భయపడాల్సిన పని లేదు, నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. పైన దేవుడున్నాడు, కింద నీవున్నావు, నేనున్నా, నీవైనా నేనైనా దేవునికి జవాబుదారు. ఒక మనిషి దేవుడిని మోసగించలేడు. మనిషినే మోసగించలేకపోతే దేవుడిని మోసగిస్తాడా? దేవుడిని మోసగిస్తాడండి? మరి
దేవుని శిలువ బలియాగము. దేవుడు మన కొరకు మాత్రమే కాదు, మనకు బదులుగా చనిపోయాడు. ఆ రోజే ఈరోజు సరిగా 2024 సంవత్సరాల క్రితం మానవులను రక్షించడానికి, మానవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలియచేయడానికి, మానవులకు అనేకులకు సర్వ సృష్టికి ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వడానికి దేవుడు చనిపోయాడు. అంతేకాని ఆనాడు రోమా సామ్రాజ్యమైన, ఆనాడు యాజకులైన, ప్రజలైన, న్యాయాధిపతులైన దేవుని చంపారని అనుకున్నారు. దేవుణ్ణి చంపుతారా అనుకున్నారు. అనుకుని సమాధిలో ఉంచారు. సమాధిలో ఉంచి సమాధిలో వెతుకులాడుతున్నారు. దేవుడు సమాధిలో ఉంటాడా? జీవాధిపతికి సమాధి కడతారా? సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు, మనిషిని కలుగు చేసిన వానికి మనిషి సమాధి కడతాడా? ఇదేమిటండి? దేవుడు మనిషిని కలుగు చేస్తే మనిషిని రూపించిన దేవునికి సమాధి కడతాడా? అది ఎంత మాత్రమును తగదు. అది మనిషికి మించినది. అది సృష్టిలో ఎవరి వలన కలుగదు, ఎవరు చేయజాలరు. మరణ వేదనను దేవుణ్ణి బంధించుట అసాధ్యం. మరణము దేవుణ్ణి బంధించి ఉంటుందండి. దేవుడు కుళ్ళు పట్టినట్లు మరణము బంధించగలదా? ఏ శక్తి అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారి అయినా, ఏ శాస్త్రమైనా, ఏ విజ్ఞానమైనా దేవుని మరణాన్ని బంధించి ఉంటుందా? దేవుణ్ణి మరణానికి అప్పగింపగలదా? భ్రమించారు రోమా సామ్రాజ్యం. ఈనాడు మనకు కూడా చాలా మందికి పూర్ణ అవగాహన ఉంది. దేవుడు చనిపోయాడంటే నువ్వు జాలిపడాల్సిన పని ఏమీ లేదు. నువ్వు జాలిపడి జరిగించేది కూడా ఏమీ లేదు. ఒక యజమానుడు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక సంపన్నుడైనటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు కాపలా కోసం, ఇంటికి సెక్యూరిటీ కోసం. ఒక సంపన్నుడైనటువంటి యజమానుడు ఒక కుక్కను పెంచుతున్నాడు. ఆ కుక్క పని ఏమిటంటే ఆ ఇంటికి కాపలా కాయడం. ఆ యజమానుడు దానికి ఆహారం ఇస్తున్నాడు, మంచి శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నాడు. యజమానుడు కష్టం చేసి తీసుకొచ్చి దాన్ని బాగా సౌకర్యంగా చూసుకుంటున్నాడు. ఆ కుక్క పని ఏమిటండి? ఎందుకు చూస్తున్నాడు? కుక్కను ఎందుకు పెంచుకుంటున్నాడు? ఆ కుక్కని కాపలా కాయడానికి పెంచుకుంటున్నాడు. అది జీవించడానికి వ్యయం చెల్లిస్తున్నాడు. ఈ కుక్కేమో అసలు చేయాల్సిన పని కాపలా మానేసి యజమానుడి గురించి విచారిస్తుంది. అయ్యో, నా యజమానుడు ఎంత కష్టం చేసి ఆహారం తెస్తున్నాడు, నా యజమానుడు ఎండలో ప్రయాసపడుతున్నాడు, నా యజమానుడు నాకు శ్రేష్టమైన ఆహారం తెస్తున్నాడు, నా యజమానుడు నన్ను మంచి నివాసంలో ఉంచడానికి ఎంతో కష్టపడుతున్నాడు అని కుక్క విచారిస్తుంది. ఏమైనా యజమానుడు మెచ్చుతాడా? కుక్క దాని దినాలు కొద్ది దినాలే బ్రతికేది. కుక్క పని కుక్క చేయాలి. దాన్ని ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, దానికి ఎందుకు ఆహారం ఇస్తున్నాడు, దానికి ఎందుకు సౌకర్యం ఇస్తున్నాడు, కుక్క గ్రహించి దాని పని జరిగించాలి. దాని పని జరిగించకుండా యజమానుడి గురించి విచారిస్తే ఎలా ఉంటుందండి? యజమానుడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా?
యజమానుడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మానవులు దేవుని రాజ్యంలో కూడా ఉండాలని, మానవులను రక్షించి దేవునితో కూడా ఉంచాలని, పాపం నుంచి, లోకం నుంచి, చీకటి నుంచి, మనిషి యొక్క చెడు స్వభావం నుంచి మనిషిని వేరు చేసి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేసి పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాలని దేవుని ఉద్దేశించి మనిషిని పవిత్రుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేయాలని దేవుడు చనిపోతే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆజ్ఞానుసారం బ్రతకడానికి ప్రయత్నం చేయట్లా. ఏం చేస్తున్నారంటే మానవులు విచారిస్తున్నారు. ఏమని? పాటలు పాడుతున్నారు, సిలువ పాటలు, సిలువ ధ్యానాలు. అసలు జరిగించాల్సినవి జరిగించకుండా ఏమని? దైవానికే ముళ్ళు కిరీటం, ఈ లోకమే విషయం అని ఒక పాట ఉంటుంది. ఏంటండి? మనుషులు బాధపడిపోతున్నారు, దేవుడు చనిపోయాడు. మనుషులు బాధపడిపోతున్నారు, దేవునికి శిక్ష విధించారని. మీ స్థాయి ఎంత? ఒక మనిషి స్థాయి ఎంతండి? మనిషి జీవిత దినాలు ఎంతండి? మనిషి ఎంతకాలం బ్రతుకుతాడండి? దేవునికి మనిషికి పోలిక ఉంటుంది అసలు? దేవునితో మనిషిని పోల్చొచ్చా? మరి ఈ మనిషి అంట, నీవు నేను సర్వ సమాజము సంఘము దేవుణ్ణి చూసి జాలి పడతారంట. దేవుణ్ణి చూసి జాలిపడే అంత గొప్పవాడువా నువ్వు? దేవుణ్ణి చూసి జాలి పడితే దేవుడికి ఏమైనా ఒరిగిద్దా? దేవుడు ఏమైనా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుని జాలిపడమని చెప్పాడా? దేవుడు ఏం చెప్పాడు? ఆ శిలువ బలియాగం ప్రేమకు చిహ్నం. నేను పుట్టిందే చనిపోవటానికి, మానవుని రక్షించడానికి నేను చనిపోతున్నా. నన్ను అంగీకరించు, పశ్చాత్తాపడు, మనస్సు మార్చుకో, బ్రతుకు మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ జీవితం మార్చుకో అంటే మనిషి ఏమో, నేను ఉపవాసం ఉంటా, నేను తెల్ల బట్టలు ధరిస్తా, నేను మాంసం మానేస్తా, నేను చెప్పులు వేసుకోను, నేను ఇలానే ఉంటా అంటాడు. దేవుడు ఏమంటాడండి? దేవుడు నిన్ను చూసి నవ్వుతాడు. దేవుడు నిన్ను చూసి అపహాస్యం చేస్తాడు. ఎదుట ఆహారం నుంచి సిద్ధం చేసి తినమంటే, అయ్యో ఎంత కష్టపడి ఆహారం తీసుకొచ్చిన వాడిని చూసి విచారిస్తే ఆహారం వ్యర్థమైపోయింది, సమయం గతించిపోయింది, తర్వాత నీకు ఆహారం కావాలన్నా ఉండదు. అప్పుడు ఆహారం అంటే ఇక నీకు లేదు బాబు, ఇక నీకు మరణమే అన్నట్లు ఉంటుంది. ఈ యొక్క దేవుని బలియాగాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే, మరి మీలో అందరికీ తెలుసా దేవుడు ఎందుకు చనిపోయాడని? మీకు తెలుసా ఎందుకు చనిపోయాడు? ఒక్కొక్కసారి చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకే వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఇప్పుడు అర్థమైందా గుడ్ ఫ్రైడే ఎందుకో? గుడ్ ఫ్రైడే ఎందుకంటే దేవుడు పుట్టిందే చనిపోవడానికి, చనిపోయిన రోజును జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందటానికి నీవునే. ఏదో దేవుడు చనిపోయాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని పరవశించిపోయి మరి ఏదో చింతిస్తున్నట్టు ముఖం ఇలా పెట్టి నువ్వు అలా వెళ్ళిపోవటానికి కాదు. నిన్ను రక్షించటానికి, సర్వమానవాన్ని రక్షించటానికి, చనిపోవటానికే దేవుడు పుట్టాడని అక్కడ రాయబడి ఉంది. మరి
ఇక ఇంకొక భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. ఇంకొకసారి చదవమ్మా. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. ఈ భాగం ఏమిటంటే, దేవుణ్ణి శిలువ మీదకి ఎక్కించారు. దేవుడు తన ప్రాణం ఇవ్వటానికి మరి కొద్ది గడియల్లో అయిపోయింది. దేవుడు ఎందుకు వచ్చాడు? చనిపోవటానికే వచ్చాడని చెప్పాం కదా. కొద్ది గడియల్లో చనిపోతాడు. ఇక ఆ సమయంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఆ శిలువ మీద రక్తం కారుతుంది. తలకేమో ముళ్ళ కిరీటం, చేతులేమో మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు, పక్కలో పొడి చేశాను. రక్తం కారుతుంది, ఎండగా ఉంది, కొండపైన జరిగిస్తున్నా. అంత వేదంలో దేవుడు ఏం చెప్పాడమ్మా? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. అక్కడ సిలువ వేసిన వారికి అర్థం కావట్లా. దేవుడు ఏం మాట్లాడాడు? దేవునితో కూడా దొంగలు ఉన్నారు, వాళ్ళకు కూడా సిలువ వేశారు. వాళ్ళకి అర్థం కావట్లా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. మరి అక్కడ యాజకులు ఉన్నారు, పాస్టర్స్, వాళ్ళు కూడా సిలువ వేయమని కేకలేశారు. వాళ్ళకి అర్థం కావట్లా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతులు ఉన్నారు, అక్కడ సైన్యుల నుంచి ఆర్మీ ఉంది, వారికి అర్థం కావట్లా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే సమాప్తమాయను అని అన్నాడు. సమాప్తమాయను అన్న పదానికి అర్థం ఏమిటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. నేను చదువుతాను, ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించి మన వ్యసనములను వహించి. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన దోషములను బట్టి నలుగగొట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడే. 6వ వచనం. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపాను. 8వ వచనం. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మోత్తబడి. 10వ వచనం. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయక అతని సంతానము చూచు. 11వ వచనం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా చేయి. దేవుడి శిలువ మీద చనిపోబోయే ముందు సమాప్తమాయను అంటే
దేవుడు పుట్టక ముందే సుమారు 6వ శతాబ్దంలో దేవుడు ఎలా చనిపోతాడో రాశారు. దేవుడు ఇంకా పుట్టల, ఈ భూమి మీదకి రాలా, క్రిస్మస్ కూడా ప్రారంభం కాల. అప్పటికి సుమారుగా 550-600 సంవత్సరాల కాలంలో దేవుడు పుడతాడు. ఆయనకు శిక్ష విధిస్తారు. ఆయన మనుషులను నీతిమంతులుగా చేస్తాడు. ఆయన మనుషులను రక్షించటానికి ఆయన రక్తం ఇస్తాడు. మనుషుల పాప దోష అతిక్రమములు ఆయన భుజముల మీద మోపబడతాయి. మానవుల పాపము ఆయన మీద మోపబడింది. మానవులను పరిశుద్ధులుగా చేయడానికి దేవునికి శిక్ష విధిస్తారు. దేవుడిని చంపేస్తారు. దేవుడు చనిపోవటానికే పుడుతున్నాడు అని దేవుడు పుట్టక ముందే 500 సంవత్సరాలకు ముందుగానే చెప్పబడింది ఈ యెషయా గ్రంథం. ఇంకొకసారి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడు. ఆయన దేవుడు చనిపోయే సమయానికి దేవునికి విధించిన శిక్షకు ఆయనకు స్వరూపము లేదంట. ఆయన తృణీకరించారంట. మరి మనుషులు చూడలేకపోతున్నారంట ఆయన్ని. మరి ఆయన మానవుల రోగములను భరించాడు. ఆయన మానవుల వ్యసనములను వహించాడు. మానవుల అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మానవుల దోషమును బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధాన మానవుల శిక్ష అతని మీద పడింది. మానవులందరి దోషము ఆయన మోసాడు. జనుల అతిక్రమమును బట్టి ఆయన మొత్తబడి ఆయన తను తాని అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచు. మనుషులను దేవుడే కలుగు చేశాడు. మనుషుల ద్వారానే దేవుని బలియాగం జరుగుతుంది. అక్కడ రాసింది, అతని సంతానము ఆయన చూచు. మనుషులు చూస్తున్నారు, మనుషులను కలుగు చేసిన వాడే చనిపోతున్నాడు. దేవుడు చనిపోతాడని, ఈ గుడ్ ఫ్రైడే వచ్చిందని దేవుడు పుట్టక ముందే 500 పైగా సంవత్సరాల క్రితమే చెప్పబడి, అదే విషయాన్ని దేవుడు సెలువు మీద చెప్తున్నాడు. ఏమని? ఇక సమాప్తమైంది. ఏం సమాప్తమైందంటే, నేను పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితం చెప్పారు కదా, మానవుల అతిక్రమము తీసివేస్తాడని, మానవుల దోషములు భరిస్తాడని, మానవులను నిర్దోషులుగా చేస్తాడని, మానవులకు రక్షకుడు వచ్చాడని, దేవుని రక్తము ప్రతి పాపమును తీసివేస్తుందని, మానవుని దేవుని రాజ్యంలో ఉంచటానికి బలి అయ్యేటువంటి దేవుని గొర్రెపిల్ల ఈయనే అని 500 సంవత్సరాలకు ముందే చెప్పారు కదా. అది జరిగిపోయింది అని సమాప్తమయ్యారు అని దేవుడు చెప్పాడు. అక్కడ ఉన్న మనుషులకు అర్థం కాల. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి అర్థం కావటల్లా. అందుకే దేవుణ్ణి అంగీకరించాలి. సమాజము దేవుణ్ణి ఎందుకు అంగీకరించదంటే, దేవుని ఎందుకు నమ్ముకోరంటే, దేవుని దగ్గరికి ఎందుకు రారంటే, దేవునికి వారి మనస్సు ఎందుకు ఇవ్వరంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం ఎందుకు జీవించరంటే, వారికి తెలియదు వారి పాపము దేవుని మీద మోపబడింది. వారికి తెలియదు వారి నిమిత్తం దేవుడు శిక్షింపబడ్డాడని. వారికి తెలియదు దేవుని మరణం వారి కోసమే. వారికి తెలియదు దేవుడు
సజీవుడని. వారికి తెలియదు దేవుణ్ణి మరణము బంధించి ఉండటం అసాధ్యమని. వారికి తెలియదు దేవుడు మరణించడని. అంత అజ్ఞానంలో ఆనాటి రోమా సమాజం, ఈనాటి మన సమాజం బ్రతుకుతున్నా. వారిలో నీవు నేను కాకపోతే నీకు నాకు తెలిసి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి దేవుని ఆజ్ఞానుసారం బ్రతకడానికి నిర్ణయించుకున్న నీకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. దేవుడు నా కోసమే చనిపోయాడు, దేవుని బలియాగం నా కోసమే, దేవుని రక్తము ప్రయత్నం నా కోసమే అని నీకు అర్థమైపోయింది. అందుకని ముందుకు వచ్చేసాను. ఇక నేను ఆలస్యం చేయను, నాకు బాప్తిసం ఇచ్చేసే. ఇక నేను ఆలస్యం చేయను, మనిషిని బట్టి సిగ్గుపడాల్సిన పని లేదు. ఎవరైనా సమాజంలో వారేమంటారు వీరేమంటారు అనుకుంటే నువ్వు బ్రతకలేదు. మనుషులెవరు పునీతులు కాదు, మనుషులెవరు పరిశుద్ధులు కాదు, మనుషులెవరు ప్రత్యేకించబడినటువంటి శ్రేష్ఠులేం కాదు. ఎవరైనా కాని విషయాలు జరిగిస్తారు, సరి చేసుకుంటారు, అలా జీవితం జీవిస్తూ ఉంటారు. అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటంటే నేను దేవుని కోసం బ్రతుకుతా, దేవుని ఆజ్ఞలు నాకి, దేవుని మరణం నా కోసమే అని నేను హృదయంలో నిశ్చయించుకుంటే వెంటనే దేవుడితో ఒడంబడిక చేసుకోవాలి. ఎవరితో సేవకుడితో చెప్పాల్సిన పని లేదు. మాస్టర్ గారు మొట్టమొదట నీ హృదయంలో దేవునితో నువ్వు మాట్లాడుకోవాలి. ప్రభువా, నేను అంగీకరిస్తున్నా, ఈ మరణం, ఈ గుడ్ ఫ్రైడే నా కోసమే, దేవుడు చనిపోయింది నా కోసమే, నేను అంగీకరిస్తున్నా, నన్ను అంగీకరించు, నన్ను క్షమించు అంటే చాలు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, నీ క్రియలు తెల్లవిగా చేస్తాడు, నీకు మంచి మనస్సాక్షి ఇస్తాడు, రాతి గుండెని తీసి మాంసం గుండెని ఇస్తాడు, మంచి ఆలోచన విధానాన్ని ఇస్తాడు, మంచి గ్రహింపు అవగాహన ఇస్తాడు. మరి అది ఆ విషయాన్ని జరిగించాలి ఈ యొక్క గుడ్ ఫ్రైడే. ఇక మరి దేవుడు సమాప్తమైందంటే నీకు నాకు ఏమొచ్చిందంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. దేవుడు శిలువ మీద చెప్పాడు సమాప్తమైంది అని. దేవుడు చెప్తే ఏమైందో చూడండి, ఒక మానవులకు ఏమైందో చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలు. ఇంకొకసారి అందరు చూడండి, ఇంకొకసారి చదవండి, అందరు ఏకీభవించండి. సహోదరులారా, యేసు, అమ్మ కలిపి చదవాలి. యేసు మన కొరకు, నేను చెప్తాను ఒకసారి మీరు చెప్పండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దాని అర్థం ఏమిటంటే, యేసు ప్రభువు చనిపోకముందు దేవుని ఆలయంలో 3 భాగాలు. దేవుని ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు మాత్రమే, మాస్టర్ గారు మాత్రమే ప్రవేశిస్తాడు.
ఆ ప్రవేశించేటప్పుడు పాస్టర్ గారి కోసం, మనుషుల కోసం రక్తం తీసుకెళ్తాడు లోపలికి. ప్రాయశ్చిత్తం ఆ రక్తం ద్వారా ఇస్తాడు. దేవుడు చనిపోయాడు. నీకు నాకు ఇప్పుడు ఉపయోగం ఏంటంటే ఇక్కడ రాసింది చూడండి. ఆయన శరీరమును తెర ద్వారా. ఇప్పుడు దేవుణ్ణి సమీపించడానికి పాస్టర్ గారు అవసరం లేక నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవునితో సంభాషించడానికి, దేవునితో సఖ్యత కలిగి దేవునితో జీవించడానికి మధ్యవర్తి అవసరం లేదు. అక్కడ ఏమని రాసిందంటే ఆయన శరీరమును తెర ద్వారా. దేవుని శరీరాన్ని అంగీకరిస్తే చాలు. దేవుడు నా కోసం చనిపోయాడని నువ్వు అంగీకరిస్తే చాలు. ఏమన్నదంటే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి. పరిశుద్ధ స్థలం అంటే పరలోక రాజ్యం. ఒక మనిషి దేవుణ్ణి చేరాలంటే దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని పట్టుకుని నేరుగా వెళ్ళిపోవడం. ఒక మనిషి బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ, ఏదైనా షిప్లో కానీ, ఎక్కడ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ప్రయాణం చేయాలంటే వెల చెల్లించి టికెట్ తీసుకుని దాన్ని చేతిలో పట్టుకోవాలి. ఆ టికెట్ చేతిలో ఉంచుకుని దానితో కూడా ప్రయాణం చేయాలి. అప్పుడు నిన్నెవ్వరు ఆపరు, నిన్నెవ్వరు ప్రశ్నించజాలరు, నిన్నెవ్వరు అడ్డగించరు. అవునా కాదా? లోకంలో ప్రయాణం చేయాలంటే దానికి వెల చెల్లించి ఆ టికెట్ తీసుకుని నీ పాకెట్లో ఉంచుకుని ప్రయాణం చేస్తావు. టికెట్ నీ జేబులో ఉన్నంతకాలం నువ్వు నిర్భయంగా ఉంటావు, భయం ఉండదు. ఎందుకు? నువ్వు వెల చెల్లించావు, డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నావు. నువ్వు కొన్న టికెట్ నీతోనే ఉంది. నిన్నెవ్వరు ఆపజాలరు, నిన్నెవరు ప్రశ్నించజాలరు. అలాగే దేవుని రాజ్యాన్ని పొందటానికి దేవుని రక్తాన్ని, దేవుని శరీరాన్ని అంగీకరించి, దేవుని బలియాగం నా కోసమే, దేవుడు నా కోసమే చనిపోయాడని అంగీకరించి, నేను వ్యయం చెల్లించడం ద్వారా కాదు, నేనేదో దేవుడికి ఇచ్చానని కాదు, నేనేదో నీతిగా బ్రతుకుతున్నానని కాదు, దేవుడు నా కోసం చనిపోయాడు కాబట్టి నేను అర్హుడిని. దాని అర్థం ఏమిటంటే దేవుడు మానవుల కోసం చనిపోయాడు కాబట్టి, దేవుడు నా కోసమే చనిపోయాడు, దేవుని శరీరము రక్తము నన్ను రక్షించడానికి నువ్వు నమ్మావు కాబట్టి, నీ నోటిలో ఆ మాట ఉంటే చాలు, నువ్వు దేవుని రాజ్యానికి ప్రయాణం చేస్తున్నావు. నిన్నెవరు ఆపావు? ఇక నిన్ను ఆపే శక్తే లేదు. అక్కడ రాయబడి ఉంది, దేవుడు చనిపోయాడు. నీకు నాకు వచ్చిన బహుమానం ఏమిటంటే నిన్ను నన్ను అడ్డగించేది, ఆపేది, అభ్యంతరపరిచేది, వెనక్కి లాగేది ఏదీ లేదు. ఎందుకంటే నీ నోటిలో, నీ హృదయంలో యేసు ప్రభువు వారి బలియాగము. నిన్ను ప్రశ్నిస్తే నువ్వు అంటావు, నేను దేవుని రాజ్యానికి ఎందుకు వెళ్తున్నానంటే దేవుడు నా కోసం వ్యయం చెల్లించాడు. నేను చెల్లించాల్సిన వ్యయం దేవుడే చెల్లించాడు. ఆ దేవుడు చెల్లించాడని నాకు తెలుసు. దేవుడు చెల్లించాడని నేను బలంగా చెప్తున్నా. అందుకని ఆపటానికి ఎవరి తరము కాదు అని నువ్వే చెప్తా. దేవుడే చెప్తాడు. ఎక్కడ రాయబడి ఉంది, ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉంది. మరి అప్పటి వరకు ఉన్నటువంటి మార్గం కాదు. గొర్రెలు, మేకలు, పావురములు, నైవేద్యములు ఇచ్చి దేవుని సమీపించడం కాదు.
మనిషి వెల ఇచ్చి దేవుణ్ణి సమీపించడం కాదు. ఇదేమి మార్గం అంటే నూతనమైనది, అప్పటి వరకు లేదు, అప్పటి వరకు వెల చెల్లించాల్సింది, జీవము గలది. ఈ మార్గము జీవము కలిగింది. దేవుడు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవము. జీవమునకు సత్యమైన మార్గమే యేసైతే ఆ జీవ మార్గములో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు వ్యయం చెల్లించాల్సిన పని లేదు, క్రయధనం చెల్లించాల్సిన పని లేదు. దేవుడే నీ కోసం నా కోసం వ్యయం చెల్లించి ఆ జీవ మార్గాన్ని తెలియజేసి నీ నోటిలో ఆ మాట నుంచి ఏమిటంటే ఆ మాట, దేవుడు నా కోసం రుణం చెల్లించాడు, దేవుడు నా కోసం క్రయధనం చెల్లించాడు. ఏదైనా ఒక వివాహానికి ఒక బస్సు మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రయాణం చేస్తాను. వివాహానికి బస్సు మాట్లాడుకోవడం అంటే ముందు దానికి కావలసిన వెల చెల్లిస్తేనే బస్సు తీసుకొచ్చి మనం ఎక్కించుకుంటాం. తర్వాత ఆ వివాహం ఎవరికి సంబంధించిందో వారి దానికి సంబంధించిన వెలంతా చెల్లించారు, బస్సు తీసుకొచ్చారు. ఎక్కండి బాబు అన్నారు, బస్సు ఎక్కారు. మీరు ఆ బస్సు మీద రాశారు పెండ్లి వారి పిలుపు అని. ఇది పెండ్లి బస్సు అని బోర్డు పెట్టారు. ఇక ఆ బస్సును ఎవరైనా ఆపుతారా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తారా? ఆ బోర్డుకి నామకరణం చేశారు, పెండ్లికి వెళుతుంది, పెండ్లి పిలుపు, పెండ్లి వారి బస్సు అని రాశారు. ఆ బోర్డు ఎందుకు పెడతారంటే ఆల్రెడీ దానికి చెల్లించాల్సిన వ్యయం చెల్లించారు. ఇక దానిలో ప్రయాణించే వ్యక్తులు ఉచితంగా వెళ్ళి కూర్చోండి. నువ్వు వివాహానికి వెళ్తున్నావని నువ్వు అంగీకరిస్తే చాలు. ఆ వివాహంలో నాకు పాలు పంపులు ఉంది అని నువ్వు అనుకుంటే చాలు. నీకు ఉచితముగా పిలుపు ఉంది, ఆ పిలుపునందుకు నేను కూర్చున్నా. ఇక నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎవరు ప్రశ్నించు. నిన్ను నేరుగా వివాహానికి తీసుకెళ్తారు. ఆ విందులో నీకు పాలు పంపులు ఉంటాయి, ఆ వివాహంలో నీకు పలకరింపులు ఉంటాయి, ఆ వివాహంలో నీకు ఆతిథ్యం ఉంటుంది, ఆ వివాహంలో నీకు గౌరవం ఉంటుంది, ఆ వివాహంలో నీకు మర్యాద ఉంటుంది, ఆ వివాహంలో నిన్ను కూర్చోబెడతారు, ఆ వివాహంలో నిన్ను స్టేజ్ మీదకి పిలుస్తారు, ఆ వివాహంలో నిన్ను ఆహ్వానించి సత్కరిస్తారు. ఎందుకంటే నీకు పిలుపు ఉంది, ఎందుకంటే నీ నిమిత్తం ఆల్రెడీ వ్యయం చెల్లించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గరికి వస్తున్నామంటే, దేవుని రాజ్యానికి ప్రయాణం చేస్తున్నామంటే ఒక విశ్వాసి ప్రయాణం. పుట్టినది మొదలుకొని దేవుని రాజ్యం స్వతంత్రించుకొని యుగ యుగములు సదాకాలము జీవించే ఒక అవిశ్వాసి ప్రయాణం. పుట్టినది మొదలుకొని చనిపోయి నిత్య శిక్షకు పాత్రుడై వేదన అనుభవించే అంతవరకు. విశ్వాసమైనా అవిశ్వాసమైనా మనిషికి ముగింపు లేదు. దేవుని మరణాన్ని జ్ఞాపకం చేసుకుని అంగీకరించి నిత్య జీవానికి పాత్రుడు అవుతావా? దేవుని మరణాన్ని బలియాగానే త్రోసివేసి ఇష్టం నాకెందుకులే, దేవుడు చనిపోతే నేను పండగ చేస్తాను అనుకుని దేవుని త్రోసివేసి నిత్య శిక్షకు పాత్రుడు అవుతావా? నీ ఇష్టం. మనిషి వెల చెల్లించాల్సిన పని లేదు. సరిగా 2024 సంవత్సరాల క్రితం మనిషి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి
మనిషి దేవునితో కూడా సదాకాలం స్వర్గంలో నివసించడానికి చెల్లించాల్సిన వ్యయం, క్రయధనం దేవుడు చెల్లించాడు. దేవుడు నీ కోసం నా కోసం క్రయధనం చెల్లించి మనల్ని రక్షించాడని జ్ఞాపకం చేసుకోవడమే గుడ్ ఫ్రైడే. ఆచారంగా ఉపవాసం ఉండి కంటి నీరు రాకపోయినా వచ్చినట్టు నటించి, ఎంతో బాధగా ఉన్నట్టు ఉపవాసం ఉన్నట్టు సగం తినొచ్చి ఎవరిని మోసం చేస్తారు? ఒకవేళ ఒక వ్యక్తి దేవుడిని అంగీకరించలేదు అనుకోండి, దేవుడి దగ్గరికి రాలేదనుకోండి, దేవుడికి ఏమైనా నష్టమా? నువ్వు పెద్ద గనుడు అండి, దేశ ప్రధానివి, మొత్తం నీదేను, మరి నువ్వేమో రానంటున్నావు, దేవునికి ఏమైనా నష్టం ఉందా? నీలాంటి ప్రధానులు ఎంతోమంది పుడతారు, నీలాంటి ప్రధానులు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతారు. ఒక మనిషి దేవుడిని విభేదించి తిరస్కరించి దేవుడిని అంగీకరించకుండా రాకపోతే అభ్యంతరంగా బ్రతికి దేవుడి మరణాన్ని లెక్క చేయకుండా ఇష్టాన్ని బ్రతికితే దాని అర్థం ఏమిటంటే వారిని వారే మోసం చేసుకుంటున్నారని అర్థం. దేవునికి ఏం నష్టం లేదు. మరి అటువంటి దేవుని మరణ బలియాగము మన ముందు ఉంచబడింది, సాదృశ్యంగా చెప్పబడింది. మరిక ఇంకొక భాగం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం ఒకసారి తీయండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. ముప్పై 31 నుంచి చదువు. మరియు మనుష్య కుమారుడు, నేను చదువుతాను. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించి, ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాడు. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగి, అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుతున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నామని పేతురును గద్దించి. ఆలకించండి, ఇక్కడ ఒక సందర్భం ఉంది. దేవుని శిష్యులు దేవునితో కూడా ఉన్నారు. దేవుడేమో దేవుని బలియాగం గురించి చెప్తున్నారు. ఏమని? మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడి చంపబడతాడు అని చెప్తున్నాడు. దేవుడు ఇంకా చనిపోలేదు. దేవుడు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు. దేవునితో కూడా శిష్యులు ఉన్నారు. నా వైపు చూడండి,